పల్నాడు జిల్లా నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ జిల్లా నూతన కార్యాలయాన్ని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అధ్యక్షుడు మనోహర్ రెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తోందని మండిపడ్డారు అంబటి రాంబాబు. ప్రభుత్వం బనాయించే అక్రమ కేసులపై న్యాయ పోరాటం చేసేందుకు లీగల్ సెల్ కార్యాలయం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే దృక్పథంతో తెలుగుదేశం ప్రభుత్వం అలాగే పోలీసు యంత్రాంగం కలిసి కుట్ర చేసి అనేక మంది కార్యకర్తల మీద, నాయకుల మీద ఫాల్స్ కేసెస్ పెడుతుంటే వాటికి అన్నిటికీ కూడా లీగల్ అడ్వైజ్ చేస్తూ, లీగల్ ఎయిడ్ ఇస్తూ నిరంతరం పనిచేస్తున్నటువంటి మాధవి గారిని ఈ సందర్భంగా మేము అభినందిస్తున్నాం. రాబోయే కాలంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా దండగా ఉండి ఏ కేసు రిజిస్టర్ అయినా కూడా ఇమీడియట్గా ఆమెకి తెలియపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తల్ని లీగల్ ఎయిడ్ ఇచ్చి కాపాడేందుకు వారు నిరంతరం మీకు అందుబాటులో ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పల్నాడు జిల్లాలో అనేక చోట్ల తెలుగుదేశం ప్రోద్బలంతో ఈరోజు తప్పుడు కేసులు పెట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల నాయకుల్ని అనేక రకాలుగా గడిచిన 10 నెలల కాలంలో ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక పెదకూరపాడు నియోజకవర్గమే చూస్తే ఎలక్షన్ అయిన కానించి ఇప్పటిదాకా 10 నెలల్లో వివిధ పోలీస్ స్టేషన్లో సుమారుగా 300 పైచిలుకు కేసులు వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల మీద నమోదు చేయటం, ఇలాగే అన్ని నియోజకవర్గం ఇప్పుడు గురజాల, మాచర్ల, వినుకొండ అన్ని చోట్ల కూడా కార్యకర్తల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు.